అధినేతను సంతృప్తి పరిచే విషయంలో నాయకులు హద్దులు తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఇది సహజం. వ్యక్తి పూజకు పరాకాష్ఠగా ఉండే తెలుగుదేశం పార్టీలో కూడా ఈ పోకడ కాస్త ఎక్కువగానే ఉంటుంది. చంద్రబాబుని ఇంప్రెస్ చేయడంలో లాజిక్ లేకుండా మాట్లాడేసే నాయకులు మనకు నిత్యం చాలామంది కనిపిస్తుంటారు. పైగా ఇటీవల కొన్ని నామినేటెడ్ పోస్టులను చంద్రబాబు భర్తీ చేసిన తర్వాత తమకు ఉన్న హోదాలను అడ్డు పెట్టుకుని తరచూ ప్రెస్ మీట్లు పెడుతూ మీడియాను పిలుస్తూ ఎడాపెడా మాట్లాడేసే వాళ్ళ జాబితా కూడా పెరిగిపోయింది. అయితే పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏంటంటే ఇలా ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడే వాళ్ళ వల్ల పార్టీకి కానీ సదరు నాయకులకు కానీ న్యాయపరమైన చిక్కులు వస్తాయేమో అని కూడా భయపడుతున్నారు. ఎందుకంటే తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఎం లింగారెడ్డి నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యల గురించి తన అమూల్య అభిప్రాయాన్ని వెల్లడించారు. తతిమ్మ నాయకులంతా జగన్ తిట్టిన తిట్లకు కౌంటర్గా జగన్ను కూడా తిట్టడం వరకు సరిపెట్టుకోగా ఆయన మరో అడుగు ముందుకేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపునే రద్దు చేయాలంటూ ఓ ప్రకటన గుప్పించారు. అయితే ఆయనకు తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో మనకు తెలియదు కానీ మరో మడత పేచీ కూడా పెట్టారు. ఇలాంటి కుట్ర కేసుల్లో తెర ముందు మాట్లాడిన వాళ్ళు మాత్రమే కాకుండా తెర వెనుక ఉండి వారితో మాట్లాడించిన వారు కూడా శిక్షార్హులేనని ఆయన తేల్చారు. ఆ లెక్కన వైకాపాకు ప్రస్తుతం వ్యూహాల కన్సల్టెంట్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా నేరస్తుడే అవుతాడట. చంద్రబాబు నాయుడును రోడ్డు మీద కాల్చినా తప్పు లేదు అని జగన్ తన అభిప్రాయంగా చెప్పారే తప్ప కాల్చాలి అనే మాట వాడలేదు. కానీ తెదేపా నాయకులే పదే పదే కాల్చాలి, రోడ్డుపై కాల్చాలి అంటూ దానికి ప్రచారం కల్పిస్తున్నారు. అదలా ఉంచితే పార్టీకి వ్యూహకర్త అయినందుకు జగన్ ప్రసంగాలకు ప్రశాంత్ కిషోర్ కూడా బాధ్యుడే అని మాట్లాడితే ఎలా? ఆయనేమి జగన్ కు బాస్ కాదు కదా. ఈ లెక్కన ప్రసంగాలు రాసే వారినందరినీ దోషులుగా గుర్తించాలంటే ఎలాగా అనేది చాలా మందిలో కలుగుతున్న సందేహం. వారు గనక సీరియస్ గా తీసుకుని సరిగ్గా కేసులు వేస్తే ఇలాంటి తలాతోకా లేని వ్యాఖ్యల వల్ల పరువు నష్టం కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని పలువురు అనుకుంటున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.